రామగుండంలో బీఆర్ఎస్ బీజేపీలు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు విపరీతంగా డబ్బు వెదజల్లినా ప్రజలు కాంగ్రెస్కు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఓటమి చెందిన చోట పొరపాట్లను సరిదిద్దుకుంటామని గెలుపుకు సహకరించిన కార్మికులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి శ్రీధర్బాబు నాయకత్వంలో రామగుండాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. మేము ఆహ్వానిస్తాము, ఎవరిని ఎత్తకపోము, కానీ అందరినీ ఆహ్వానిస్తాము. ఈ నగర అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంక్షేమం గురించి, పేదవారికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికి, సింగరేణి కార్మికుడికి అండగా ఉండడానికి, ప్రతి చదువుకున్న విద్యార్థికి అండగా ఉండడానికి, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ తేవడానికి, ఈ ప్రాంత నగరాన్ని అద్భుత నగరంగా చేయడానికి ఎవరెవరైతే కలిసి వస్తారో బేషరతుగా వారిని మేము ఆహ్వానిస్తాము. దగ్గర ఓడిపోయినారు. ఒక సోదరుడు ఫక్రుద్దీన్ సనా ఫక్రుద్దీన్ ఒక్క ఓటుతో ఓడిపోయారు. కేవలం ఒక్క ఓటు టైతో పోయింది. మా వారు ఒక రమేష్ రెడ్డి 11 రోజుల తేడాతో ఓడిపోయారు. ఇంకొకరు 20 ఓట్లు. ప్రజా సంక్షేమం వారి ద్వారా నడుస్తుంది. ఎవరు ఓడిపోతే బ్రహ్మాండమైన పోరాటం చేసింది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. మనం గెలుస్తామనో మన కిరీటం వస్తుందనో ఇక్కడ మనం పోటీ చేయడం కాదు, ప్రజాసేవ చేయాలనే సంకల్పం వచ్చాం. ప్రభుత్వంలో ఉన్నాం. ఇదే స్ఫూర్తితో ఇంకా రెట్టింపు స్ఫూర్తితో ప్రజా క్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సంక్షేమాలు అందజేస్తారు.